S&S పబ్లికేషన్స్ పబ్లికేషన్ రంగంలో రారాజు. SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ SI కానిస్టేబుల్స్ అయినా గ్రూప్ 2 అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్. ఇప్పుడు SI కానిస్టేబుల్స్ గ్రూప్ 2 ఆన్లైన్ క్లాసుల్లో ప్రభంజనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో క్వాలిటీ వీడియోస్ కు నమ్మకమైన బుక్స్ కు మారుపేరు S&S పబ్లికేషన్స్. ఫోన్ నంబర్స్ 7377222999 మరియు 9097588999. Hi friends, today we are going to discuss about partnership topic. So what is the partnership? దాన్ని మనం తెలుగులో భాగస్వామ్యం అంటాం. సో పార్ట్నర్షిప్ టాపిక్లో ఇది వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ అర్థమెటిక్. సో ఈ పార్ట్నర్షిప్ టాపిక్లో మనం ఇక్కడ కొంతమంది ఉంటారు. సో 2 మెంబర్స్ కావచ్చు, 3 మెంబర్స్ కావచ్చు, సో 4 మెంబర్స్ కావచ్చు. వారు కొంత ఇన్వెస్ట్ తోటి ఒక వ్యాపారం అంటే బిజినెస్ స్టార్ట్ చేస్తారు. సో ఆ బిజినెస్లో కొంత ప్రాఫిట్ వస్తుంది, కొంత లాస్ అంటే నష్టం వస్తుంది. సో ప్రాఫిట్ వచ్చినప్పుడు మనం ఇక్కడ వారికి ఎంత షేర్ చేసుకోవాలి. సో షేర్ చేసుకోవాలంటే ఆ ప్రాఫిట్ రేషియో కావాలి. సో అటువంటి దానిపైన ఇక్కడ కొన్ని నెంబర్ ఆఫ్ మోడల్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వాటిని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ పార్ట్నర్షిప్ నుండి ఫస్ట్ మీకు తెలియాల్సింది పార్ట్నర్షిప్ భాగస్వామ్యం నుండి ఎస్ఐకి వచ్చేసరికి సో ఎస్ఐలో 5 to 6 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో ఎస్ఐలో అదే పార్ట్నర్షిప్ నుండి ఇక్కడ 5 to 6 మార్క్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి. సో నెంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఆ మోడల్స్ ఏ విధంగా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అనేది మరొకసారి చూద్దాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ పార్ట్నర్షిప్లో ఇంట్రడక్షన్ పార్ట్ అనేది వెరీ ఇంపార్టెంట్. పార్ట్నర్షిప్లో ఇంట్రడక్షన్ పార్ట్ వెరీ ఇంపార్టెంట్. సో అది ఏ విధంగా ఉంటుంది? జనరల్ క్యాలిక్యులేషన్ నేనే అనుకుందాం. సో నేను ఇక్కడ ఒక బిజినెస్ను 5 lakhs తోటి నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. కానీ నా దగ్గర ఒక 3 lakhs మాత్రమే ఉంది. చూడండి ఇక్కడ. సో బిజినెస్ మీకు జనరల్గా అర్థం కావడం కోసం చెప్తున్నాను. సో నేను ఒక 5 lakhs తోటి బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు నా దగ్గర ఓన్లీ 3 lakhs మాత్రమే ఉంది. మరి నాకు రెండో వ్యక్తి కావాలి పార్ట్నర్గా. సో నేను రెండో వ్యక్తిని పార్ట్నర్గా తీసుకుంటా. సో అది ఎవరంటే బి అనే వ్యక్తి అనుకుందాం. సో ఇక్కడ రెండో వ్యక్తి ఇక్కడ నాకు పార్ట్నర్గా అవసరం ఉంది. సో నాకు టోటల్ 5 lakhs కావాలి. నా దగ్గర ఎంత ఉంది? 3 lakhs ఉంది. మరి నాకు రెండో వ్యక్తి ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే 2 lakhs అనేది ఇన్వెస్ట్ చేయాలి. సో మా ఇద్దరిది కలిపి ఇక్కడ 5 lakhs టోటల్ ఇన్వెస్ట్ ఎంత చేసినామంటే 5 lakhs ఇన్వెస్ట్ చేసాం. మరి ఇక్కడ 3 lakhs నేను పెట్టాను, 2 lakhs రెండో వ్యక్తి పెట్టాడు. మరి ఎండ్ ఆఫ్ 1 year ఒక సంవత్సరం తర్వాత ఆఫ్టర్ 1 year ఇక్కడ మాకు కొంత ప్రాఫిట్ వస్తుంది. సో కొంత ప్రాఫిట్ వస్తుంది. సో లాభాన్ని మేమేం చేయాలి? సో మేము డివైడ్ చేయాలి. ఇప్పుడు మీరు జనరల్గా చూడండి ఇక్కడ. సో నేను 3 lakhs ఇన్వెస్ట్ చేశాను, రెండో వ్యక్తి 2 lakhs ఇన్వెస్ట్ చేశాడు. 1 year తర్వాత ఇక్కడ మేము ఆ లాభాన్ని డివైడ్ చేయాలి. సో ఆ ప్రాఫిట్ని డివైడ్ చేయాలంటే ఎవరికి ఎక్కువ వస్తుంది? ఎందుకంటే ఇక్కడ చూడండి 3 lakhs అమౌంట్ అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు ఆ ప్రాఫిట్ అనేది కూడా చేంజ్ వస్తుంది, అంటే వేరుగా వస్తుంది. సో ఇక్కడ 3 lakhs 2 lakhs ఎవరైతే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారో వారికి ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో అప్పుడు నాకే కదా ఎక్కువ ప్రాఫిట్ రావాల్సింది. సో నేను 3 lakhs ఎక్కువ పెట్టాను కాబట్టి ఇక్కడ ఈ 3 lakhs పైన నాకు ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది. సో ఆ ప్రాఫిట్ ఏ విధంగా డివైడ్ చేస్తాం చూద్దాం. ఇక్కడ ఆ లాభాన్ని ప్రాఫిట్ని మనం డివైడ్ చేయాలి. ప్రాఫిట్ని డివైడ్ చేయాలంటే మనకు రేషియో కావాలి. సో ఆ రేషియో ఏ విధంగా మనం తీసుకోవచ్చు? ఇక్కడ 3 lakhs ఇక్కడ 2 lakhs ఏదైతే ఇన్వెస్ట్ చేశామో సో దానిపైనే మనం ఇక్కడ రేషియో తీసుకోవచ్చు. సో రేషియో ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్. సో ఇక్కడ ఎండ్ ఆఫ్ 1 year అంటే ఇక్కడ మనకి సంవత్సరం తర్వాత ఇక్కడ ప్రాఫిట్ని మనం డివైడ్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ 1 year ఇద్దరికి 1 year కదా. సో నాకు 1 year తనకు 1 year కాబట్టి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇక్కడ ఇయర్స్ అనేది 1. సో ఇద్దరికి సేమ్ టైం పీరియడ్ సేమ్ ఉంది కాబట్టి మనం ఇక్కడ మల్టిప్లై చేయాల్సిన అవసరం ఉండదు. సో అలాంటప్పుడు ఏదైతే 3 ఉందో, ఏదైతే 2 ఉందో, సో మా యొక్క పెట్టుబడి పైనే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ చేశామో ఆ ఇన్వెస్ట్మెంట్ పైనే
రేషియో తీసుకుంటున్నా. సో 3:2 అనేది రేషియో. ఆ 3:2 తోటి మనం ఏం తీసుకుంటామంటే ఏదైతే ప్రాఫిట్ ఉందో ఆ ప్రాఫిట్ని డివైడ్ చేయొచ్చు. సో 3:2 రేషియోలతోటి ఆ ప్రాఫిట్ని డివైడ్ చేస్తాం. ఇది కాన్సెప్ట్. సో ఫస్ట్ మనం చెప్పాలనుకునేది ఏంటంటే, సో 2 మెంబర్స్ వారికి ఇక్కడ కొంత అమౌంట్ తోటి ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇక్కడ ఈ అమౌంట్ ఇక్కడ ఏదైతే వారికి సంవత్సరం తర్వాత లాభం వస్తుందో ఆ ప్రాఫిట్ని 3:2 ఏదైతే ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ ఉందో దానిపైనే మనం రేషియో తీసుకుంటాం. ఆ రేషియో తోటి ఈ ప్రాఫిట్ని మనం డివైడ్ చేస్తాం. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. అంటే ఇక్కడ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే ఓన్లీ ఇక్కడ టైం లేకుండా ఓన్లీ ఇన్వెస్ట్మెంట్ పైన మనం ఇక్కడ రేషియో తీసుకుంటున్నాం. టైం పీరియడ్ ఈక్వల్. సో టైం పీరియడ్ ఇద్దరిది ఈక్వల్ అయినప్పుడు ఈ విధంగా తీసుకున్నాం. ఇది ఫస్ట్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే ప్రాఫిట్ డివైడెడ్ బై ఇక్కడ బేస్డ్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ రేషియో, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో ఇన్వెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది ఇక్కడ కాన్సెప్ట్, రైట్. సో నెక్స్ట్ వన్ సెకండ్ కాన్సెప్ట్ చూద్దాం ఒకసారి. ఇక్కడ దీంతో సెకండ్ కాన్సెప్ట్ ఏ విధంగా వస్తుంది. సో చూడండి, సెకండ్ పాయింట్ ఏ విధంగా ఉంటుంది అని అంటే సేమ్ అదే నేనే అనుకుందాం మనమే. సో నేను ఇక్కడ ఒక 10 lakhs ఒక 10 లక్షలతోటి ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలనుకున్నా. సో నా దగ్గర ప్రజెంట్ ఉంది ఎంత అంటే ఒక 6 lakhs నా దగ్గర ఉంది. మరి ఆ 6 lakhs టోటల్ 10 lakhs కానీ నా దగ్గర 6 lakhs ఉంది. మరి 6 లక్షలు ఉన్నప్పుడు నాకు మిగతా 4 lakhs కావాలంటే నాకు రెండో వ్యక్తి పార్ట్నర్గా రావాలి. మరి పార్ట్నర్గా రావాలనుకున్నప్పుడు నేను రెండో వ్యక్తిని తీసుకుంటాను. మరి రెండో వ్యక్తిని తీసుకుంటే ఇప్పుడు నేను టోటల్ ఎంత 10 lakhs, టోటల్ 10 lakhs తోటి ఇన్వెస్ట్ చేయాలి. సో ఇప్పుడు నా దగ్గర 6 lakhs ఉంది కానీ నాకు ఎంత కావాలి, రెండో పార్ట్నర్ దగ్గర మనం ఎంత తీసుకోవచ్చు అని అంటే 4 lakhs తీసుకోవచ్చు. సో 4 lakhs అనేది రెండో వ్యక్తి దగ్గర తీసుకున్నాం. మరి తీసుకున్న తర్వాత సేమ్ ఇక్కడ మనం తీసుకుంటే ఇప్పుడు నేను 1 year పెట్టాను. సో 1 year వరకు తీసుకున్నాం. సో 1 సంవత్సరం అనేది టైం పీరియడ్ ఉంది. ఏదైతే ఆ బిజినెస్ ఉందో స్టార్ట్ అయినప్పటి నుండి 1 year వరకు వాళ్ళిద్దరు కలిసి సో బిజినెస్ రన్ చేశారు. సో ఈ 1 year వరకు నేను టోటల్ 1 year ఉన్నాను. మరి తను ఇక్కడ 10 months తర్వాత డ్రాప్ అయ్యిండు. సో 10 months తర్వాత డ్రాప్ అయినప్పుడు సో నేను టోటల్ 1 year ఉంటా, తను 10 months తర్వాత డ్రాప్ అయ్యిండు. ఆ తర్వాత మనకి ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది. ఏది ఇక్కడ 1 year తర్వాత ప్రాఫిట్ వస్తుంది. 1 year తర్వాత ప్రాఫిట్ వచ్చినప్పుడు సో ఇంతకుముందు బిఫోర్ క్వశ్చన్కి ఏంటంటే సో టైం పీరియడ్ అనేది ఇద్దరిది ఈక్వల్ ఉన్నప్పుడు మనం ఏం తీసుకుంటాం, ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దానిపైనే రేషియో తోటి మనం ప్రాఫిట్ని డివైడ్ చేస్తాం, రైట్. సో ఇది కాకుండా ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేశారు కానీ టైం అనేది డిఫరెంట్గా ఉంది. అంటే ఇక్కడ టోటల్ 1 year టైం పీరియడ్ అయితే సో నేను టోటల్ 1 year ఉన్నాను కానీ తను ఇక్కడ రెండో వ్యక్తి ఎవరైతే ఉంటాడో సో ఇక్కడ 10 months తర్వాత డ్రాప్ అయ్యిండు. సో ఈ విధంగా టైం అనేది డిఫరెన్స్గా ఉన్నప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సిల్ చేయొచ్చు. ఆ తర్వాత ఇక్కడ ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో దాని ఇంటూ మనం ఇక్కడ టైం ఏదైతే ఉందో ఇక్కడ ఫస్ట్ వన్ 10 months అంటే తను రెండో వ్యక్తి. సో 12 months అంటే టోటల్ 1 year ఉన్నా కాబట్టి ఇంటూ 12 తీసుకుంటాం. సో నెక్స్ట్ వన్ ఇక్కడ ఈ రెండో వ్యక్తి 4 ఏదైతే 4 lakhs ఉందో ఆ 4 తీసుకోవచ్చు. ఆ తర్వాత తను 10 months ఉన్నాడు కాబట్టి 10 months తీసుకుంటాం. సో రైట్. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనం ఇక్కడ కట్ చేయొచ్చు. అంటే 2 2s ఇక్కడ 2 3s తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ తీసుకుంటే ఇక్కడ 3 తీసుకుంటే 3 ఇక్కడ 4s ఇక్కడ 2 తీసుకుంటే 2 ఇక్కడ 6 తీసుకోవచ్చు. 2 ఇక్కడ 5s తీసుకోవచ్చు, రైట్. సో ఇక్కడ మళ్ళీ కట్ అవుతుందని లేదు. సో 3 6 3 into 6 ఇక్కడ 18 వస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ 2 తోటి కట్ చేయొచ్చు. 2 into 5 ఇక్కడ 10. సో 2 ఇక్కడ 5s తీసుకోవచ్చు. 2 is 9s తీసుకోవచ్చు. అంటే 2 9s 18 అంటే 2 5s 10. అంటే మనకు వచ్చిన రేషియో ఏదైతే 9:5 ఉందో ఆ 9:5 తోటి మనం ఏం చేయొచ్చు, ఏదైతే మనకి ప్రాఫిట్ ఇచ్చిండో ఆఫ్టర్ 1 year ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ని మనం 9:5 తోటి డివైడ్ చేసుకుంటాం. సో ఇక్కడ మీకు అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే సో చూడండి, మనం ఇన్వెస్ట్ చేసాం, ప్రాఫిట్ వచ్చింది, టైం పీరియడ్ డిఫరెంట్గా ఉంది. సో అలాంటప్పుడు ప్రాఫిట్ అనేది దేనిపైన డిపెండ్ అవుతుంది అని అంటే దేనిపైన డిపెండ్ అవుతుందంటే ప్రాఫిట్ రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అని అంటే ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం. సో ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం మనం చేస్తే మనకి ఏమొస్తుంది అని అంటే ప్రాఫిట్ వస్తుంది. సో ఈ ప్రాఫిట్ అనేది ఇక్కడ ఏ విధంగా తీసుకుంటాం, టైం పీరియడ్ ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రం టైం అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు మాత్రం ఇన్వెస్ట్ పైన రేషియో తీసుకుంటాం. నెక్స్ట్ వన్ ఇక్కడ టైం పీరియడ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం మనం తీసుకోవాల్సింది ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. ఈ రెండింటి లబ్ధమే లాభాన్ని తీసుకుంటాం.
సో ఇక్కడ లాభం తీసుకోవాలి అనుకున్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం అంటే పెట్టుబడి ఇంటూ కాలం మల్టిప్లై చేస్తే మనకు వచ్చేది లాభ నిష్పత్తి వస్తుంది అని అర్థం. చూడండి ఇక్కడ పెట్టుబడి తీసుకుంటున్నా ఇంటూ కాలం, పెట్టుబడి ఇంటూ కాలం తీసుకుంటే మనకు వచ్చేది ఏమొస్తుంది అని అంటే లాభ నిష్పత్తి వస్తుంది. సో పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్స్ లాభం, ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం మల్టిప్లై చేస్తే ప్రాఫిట్ వస్తుంది. సో రైట్. సో ఫస్ట్ పాయింట్ మనం తీసుకున్నది ఇక్కడ టైం పీరియడ్ ఈక్వల్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ రేషియో ఇన్వెస్ట్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇక్కడ టైం పీరియడ్ డిఫరెంట్గా ఉన్నప్పుడు ప్రాఫిట్ రేషియో మనకి ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్. సో ఈ విధంగా మనం తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. ఇక్కడ మనం చేయాల్సింది ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం ఈక్వల్స్ టు మనం ఏం తీసుకున్నాం, ప్రాఫిట్ తీసుకున్నాం. ఇదే బేసిక్ క్వశ్చన్ ఏమడగచ్చు అని అంటే మనకి ఇక్కడ క్వశ్చన్లో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇవ్వచ్చు, ప్రాఫిట్ ఇవ్వచ్చు, నాకు టైం ఫైండ్ అవుట్ చేయాలి అంటారు. సో ఈ విధంగా ఈ బేసిక్ కాన్సెప్ట్ ఏదైతే మనం తీసుకున్నామో దీనిపైనే మనకి ఇక్కడ టైం కావాలనుకున్నప్పుడు ఇక్కడ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ఇదే క్వశ్చన్లో మనకి ఇక్కడ టైం ఇచ్చిండు, ప్రాఫిట్ ఇచ్చిండు, ఇన్వెస్ట్మెంట్ కావాలి. సో అలాంటప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ కావాలనుకున్నప్పుడు ఏదైతే పెట్టుబడి కావాలనుకున్నప్పుడు పెట్టుబడి ఆ లాభం బై ఇక్కడ కాలం తీసుకుంటాం. సో ఈ విధంగా మనం ఫాలో అవుతాం. సో ఈ విధంగా ఈజీగా సాల్వ్ చేయొచ్చు, రైట్. సో ఇది మనం బేసిక్ కాన్సెప్ట్. మరి నెక్స్ట్ అదర్ కాన్సెప్ట్ ఏంటి, రెండవది. సో రెండోది ఫస్ట్ది ఈ విధంగా తీసుకున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంది, ఇదే ప్రాఫిట్ అండ్ ఇక్కడ ఇక్కడ పార్ట్నర్షిప్లో. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటిది అనేది మనం ఒకసారి చూద్దాం. సో థర్డ్ వన్ ఇక్కడ థర్డ్ వన్ చూసేసరికి మనం చూడండి ఇదే భాగస్వామ్యం పార్ట్నర్షిప్లో మనకి సపోజ్ ఏ క్యాండిడేట్ మరియు బి క్యాండిడేట్. సో ఏ బీలు మీకు ఈ బేసిక్స్ తెలవాలి. సో దీంతో మీరు ఈజీగా ఎనీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు పార్ట్నర్షిప్లో. సో మీరు 5 మార్క్స్ అడిగినా కూడా 5 మార్క్స్ మీరు ఆన్సర్ చేసే విధంగా ఉంటుంది. సో ఏ అండ్ బి, సో ఏ అండ్ బి టూ మెంబర్స్ బిజినెస్ రన్ చేశారు. సో బిజినెస్ రన్ చేస్తే ఇక్కడ ఫస్ట్ వన్ క్యాండిడేట్ ఇక్కడ ఏ క్యాండిడేట్ 15,000 రూపీస్ తోటి ఇక్కడ పెట్టుబడి అంటే వ్యాపారం స్టార్ట్ చేశాడు. బి క్యాండిడేట్ ఇక్కడ 20,000, సో 20,000 రూపాయలతోటి బి అనే వ్యక్తి వ్యాపారంలో ఉన్నారు. సో 2 మెంబర్స్ తీసుకుంటే 15,000 అండ్ 20,000 తోటి వాళ్ళు ఇన్వెస్ట్ తోటి ఒక బిజినెస్ని రన్ చేస్తున్నారు. కాకపోతే ఇక్కడ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ అండ్ వర్కింగ్ పార్ట్నర్. సో ఇక్కడ ఇంపార్టెంట్ అండి, దీని నుండి క్వశ్చన్ అడగచ్చు. సో లాస్ట్ టైం ప్రీవియస్ కూడా ఎస్ఐలో దీని నుండి ఇదే మోడల్ నుండి ఈ కాన్సెప్ట్ ద్వారానే ప్రీవియస్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అడిగాడు కాబట్టి సో ఇక్కడ చూడండి ఏ అనే క్యాండిడేట్ సో ఇన్వెస్ట్ చేశాడు, బి అనే క్యాండిడేట్ కూడా ఇన్వెస్ట్ చేశాడు. సో ఇద్దరు ఇన్వెస్ట్ చేశారు. కానీ బి అనే క్యాండిడేట్ ఇక్కడ ఏం చేస్తుండంటే వర్కింగ్ పార్ట్నర్గా చేస్తుండు. వర్కింగ్ పార్ట్నర్ అనొచ్చు, దాన్ని యాక్టివ్ పార్ట్నర్ అనొచ్చు. సో వర్కింగ్ పార్ట్నర్ తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అతనికి అంటే దీనికి అర్థమైంది, మీనింగ్ ఏంటి, ఇప్పుడు నేనున్నా, సో ఇక్కడ క్యాండిడేట్ ఇద్దరు ఉంటారు. సో నేను సమ్ అమౌంట్ తోటి చేసుకున్నా, ఇదే ఇక్కడ 20,000 తోటి నేను పార్ట్నర్గా ఉన్నా, రెండో వ్యక్తి కూడా 15,000 తోటి పార్ట్నర్గా ఉన్నాడు. కానీ నేనేం చేస్తున్నా, బిజినెస్లో నేను ఇన్వెస్ట్ చేసి మళ్ళీ రిటర్న్లో అంటే మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఆ వర్క్ కూడా చూసుకుంటున్నా అంట. సో ఇక్కడ ఈ వర్క్ నేను చూసుకుంటున్నాను కాబట్టి నాకు షేరింగ్లో ప్రాఫిట్ ఇద్దరిది ఈక్వల్ కాకుండా మళ్ళీ నెక్స్ట్ నాకు అడిషనల్గా వర్క్ చేసినందుకు సమ్ అమౌంట్ వస్తుంది అన్నట్టు. సో దాన్ని ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్గా తీసుకుంటాం. సో దాన్నే మనం ఇక్కడ యాక్టివ్ పార్ట్నర్ అంటాం. సో యాక్టివ్ పార్ట్నర్ అనొచ్చు, దాన్ని వర్కింగ్ పార్ట్నర్ అనొచ్చు. ఇప్పుడు ఈ రెండో వ్యక్తి ఏం చేస్తున్నానంటే ఇక్కడ అమౌంట్ ఇచ్చేసిండు, సో మీరు బిజినెస్ మీరు ఏమైనా చేసుకోర్రి, సో నేను మాత్రం ఆ ప్రాఫిట్ వచ్చినప్పుడు మాత్రమే నేను షేర్ చేసుకుంటా అని ఇక్కడ తన బిజినెస్లో ఏ వర్క్ చేయడు. సో అలాంటి వ్యక్తిని మనం ఏం చేస్తామంటే ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్ అని చెప్తాం. ఏం చెప్తాం ఇక్కడ స్లీపింగ్ పార్ట్నర్, రైట్. సో ఇక్కడ చూడండి వర్కింగ్ పార్ట్నర్ ఎవరైతే వర్క్ చేస్తుండో సో వర్కింగ్ పార్ట్నర్ అనొచ్చు, ఎవడైతే సైలెంట్గా ఉంటుండో ఆ క్యాండిడేట్ని మనం స్లీపింగ్ పార్ట్నర్ అని చెప్తాం. సో ఈ వర్కింగ్ అండ్ ఈ స్లీపింగ్ పార్ట్నర్ పైన నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ రైజ్ చేయొచ్చు. మరి ఏ విధంగా చేద్దాం, ఇక్కడ వర్కింగ్ పార్ట్నర్ ఉన్నాడు కాబట్టి ఇక్కడ టోటల్ ప్రాఫిట్లో ఇక్కడ 20%, ఈ 20% అమౌంట్ అనేది తను వర్క్ చేసినందుకు గాను ఇక్కడ బి అనే క్యాండిడేట్కి టోటల్ ప్రాఫిట్లో 20% తీసేయాల్సి వస్తుంది. సో ఆ 20% అనేది మనం తీసేయాలి. ఇప్పుడు జనరల్గా ఇక్కడ 15, ఇక్కడ 20,
సో 20 అంటే 30,000 అనేది ప్రాఫిట్ అనుకుందాం. సో 30,000 ప్రాఫిట్. ఈ 30,000 ప్రాఫిట్లో 20% అనేది రెండో వ్యక్తికి వర్క్ చేసినందుకు అది చేయాలి, అంటే జీతం ఆ సాలరీ ఇవ్వాలి కాబట్టి. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సల్, అంటే 3 2s 6,000. సో ఇక్కడ 6,000 రూపాయలు, అంటే 6,000 రూపాయలు ఇక్కడ వర్క్ చేస్తున్నందుకు ఎవరికి వెళ్ళాలి? బికి వెళ్ళాలి. ఆ లెక్క ఇక్కడ బికి వెళ్ళాలి. రిమైనింగ్ ఏదైతే ఇక్కడ 6,000 మైనస్ చేసిన తర్వాత రిమైనింగ్ ఇక్కడ ప్రాఫిట్ అంటే ఎంత వస్తుంది? 24,000. ఆ 24,000 అనేది రిమైనింగ్ ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ రిమైనింగ్ ప్రాఫిట్ని ఆ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ రేషియో ద్వారా మనం డివైడ్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఆఫ్ జీరోస్ క్యాన్సల్, అంటే 5 ఇక్కడ తీసుకుంటే 5 3s అండ్ 5 ఇక్కడ 4s. మనకి వచ్చిన రేషియో ఎంత అంటే 3:4. సో ఈ 3:4 రేషియో తోటి మనం అమౌంట్ని డివైడ్ చేస్తాం. సో ఇది స్లీపింగ్ అండ్ వర్కింగ్ పార్ట్నర్. ఈ విధంగా పార్ట్నర్షిప్లో ఇక్కడ ఏదైతే మనం భాగస్వామ్యం అనుకుంటున్నామో దీనిలో ఇంట్రడక్షన్ పార్ట్ ఏంటంటే మీకు ఒకటే అర్థం కావాలి, ఇన్వెస్ట్ చేశారు, టైం పీరియడ్ ఈక్వల్ ఉందా లేదా. సో ఈక్వల్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పైన పెట్టుబడి పైనే లాభ నిష్పత్తి తీసుకుంటాం. లేదు ఇక్కడ టైం పీరియడ్ డిఫరెంట్గా ఉంది, సో ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టుబడి కూడా వేరుగా ఉంది. సో ఈ విధంగా ఉన్నప్పుడు ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం, అంటే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్ తీసుకుంటాం, రైట్. సో ఇక్కడ ఈ విధంగా తీసుకుంటాం. ఇక్కడ పెట్టుబడి ఇంటూ కాలం ఆ లబ్ధాన్ని లాభ నిష్పత్తిగా తీసుకుంటాం. సో ఇంకా నెక్స్ట్ వన్ ఏంటంటే ఇక్కడ స్లీపింగ్ అండ్ వర్కింగ్ పార్ట్నర్ గురించి డిస్కస్ చేసాం. సో ఇంకా డిఫరెంట్ మోడల్స్ ఏముంటాయంటే, సో మధ్యలో మనకి వస్తాం ప్రాబ్లంలో మనం డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఇన్వెస్ట్ చేశారు 15,000 20,000 ఇన్వెస్ట్ చేసిన తర్వాత సమ్ మంత్స్ 6 నెలలు కావచ్చు, 8 నెలలు కావచ్చు, 12 నెలలు కావచ్చు. సో సమ్ మంత్స్ తర్వాత అడిషనల్గా కొంత అమౌంట్ యాడ్ చేస్తాడు, ఇతను కొంత అమౌంట్ తీసుకుంటాడు, రిటర్న్ తీసుకుంటాడు. ఇటువంటి కాన్సెప్ట్ పైన కూడా మనం నెంబర్ ఆఫ్ మోడల్స్ డిస్కస్ చేద్దాం, రైట్. సో ఇప్పుడు మనం ఇది ఇంట్రడక్షన్ పార్ట్ తీసుకున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి అనేది కూడా చూద్దాం, రైట్. ఒకసారి నెక్స్ట్ పార్ట్నర్షిప్లో మనం బేసిక్ ప్రాబ్లమ్స్. సో ఇది సింపుల్ అండి, డెడ్ ఈజీ. మనం ఏదైతే ఇంట్రడక్షన్ పార్ట్ డిస్కస్ చేశామో సో అదేవిధంగా మనం ఇక్కడ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, రైట్. ఒకసారి చూద్దాం. A, Bలో ఒక వ్యాపారాన్ని X రూపాయలు Y రూపాయలు పెట్టుబడితో ప్రారంభించారు. సంవత్సరం అంతమున సంవత్సరం చివరిలో వారు లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? డెడ్ ఈజీయా కాదా? చేయొచ్చా లేదా? జస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, X రూపాయలు Y రూపాయలు అని ఇచ్చిండు, డెడ్ ఈజీ. యాజ్ ఇక్కడ సేమ్ క్వశ్చన్ చూడండి ఇంగ్లీష్ వర్షన్లో. A and B started a business with investment X rupees and Y rupees, X rupees and Y rupees respectively. Find the share of each in the profit. సో ప్రాఫిట్ ఏదైతే ఉందో ఆ ప్రాఫిట్ ఈచ్ వన్, అంటే ప్రతి క్యాండిడేట్ ఏదైతే AB క్యాండిడేట్స్ ఉన్నారో సో వారి యొక్క ఈచ్ క్యాండిడేట్ యొక్క షేరింగ్ అనేది మనం ఇక్కడ ప్రాఫిట్ డివైడ్ చేయాలి, రైట్. సో ఈ విధంగా చేస్తాం చూద్దాం. ABలు స్టార్టెడ్ ఏ బిజినెస్, వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇక్కడ B మనం ఆల్రెడీ తీసుకున్నాం, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, బేసిక్లోనే తీసుకున్నాం. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ ఉందో ఆ టైం పీరియడ్ సంవత్సరం అన్నాడు, ఈ 1 year, ఎండ్ ఆఫ్ 1 year. సో సంవత్సరం చివరిలో అన్నాడు. సో అంటే ఇద్దరికి సేమ్ టైం వస్తుందా లేదా? సో A అనే వ్యక్తి B అనే వ్యక్తి X రూపాయలు Y రూపాయలు ఇన్వెస్ట్ చేశారు కదా. సో X రూపాయలు ఇక్కడ X రూపాయలు చేశారు, ఇక్కడ చూడండి ఇక్కడ X రూపాయలు తీసుకున్నాం, ఇక్కడ X రూపాయలు, ఇక్కడ Y రూపాయలు ఇద్దరిది. సో 2 members A and B X రూపాయలు Y రూపాయలు ఇన్వెస్ట్ చేశారు, పెట్టుబడి పెట్టారు. సో ఒక సంవత్సరం చివరలో చూద్దాం. ఇక్కడ ఒక సంవత్సరం చివరలో తీసుకుంటే ఇక్కడ చూద్దాం. ఒక సంవత్సరం చివరలో, సంవత్సరం తర్వాత వారికి వచ్చే ప్రాఫిట్, సో ప్రాఫిట్ని ఏ రేషియోలో డివైడ్ చేసుకుంటారు? మనం ఇంతకుముందే చెప్పామా లేదా? సో ఇక్కడ బిఫోర్ ఇంట్రడక్షన్లో ఏం తీసుకున్నాం మనం? ఇక్కడ AB, సో 2 members అయినప్పుడు వాళ్ళు కొంత సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేశారు. సో సమ్ అమౌంట్ ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఏదైతే 1 year or 2 years ఏదైతే సమ్ టైం పీరియడ్ ఉంటుంది, సో ఆ టైం పీరియడ్లో వారికి ఒక ప్రాఫిట్ వస్తుంది. ఆ ప్రాఫిట్ అంటే డివైడ్ చేసే రేషియో ఏంటి అన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ పైనే ప్రాఫిట్ రేషియో, అంటే ప్రాఫిట్ని డివైడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. సో ఏదైతే టైం పీరియడ్ ఇద్దరిది ఈక్వల్ వచ్చినప్పుడు X and Y, సో X రూపాయలు Y రూపాయలు ఏదైతే ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ ఉందో సో దాన్ని మనం డివైడ్ చేయాలి అనుకున్నప్పుడు ఇక్కడ X:Y, సో ఇదే ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పైనే మనం రేషియో తీసుకుంటాం. సో దట్ ఈజ్ క్వశ్చన్ అండి, ఆల్రెడీ మనం ఇంట్రడక్షన్లో తీసుకున్నాం. సో ఇన్వెస్ట్మెంట్ పైనే మనం ప్రాఫిట్ రేషియో డివైడ్ చేసుకుంటాం. అది ఎప్పుడు అని అంటే టైం అనేది ఈక్వల్ ఉంటుంది. సో అదే క్వశ్చన్ ఇక్కడ. సో మనం నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. ఇది కూడా మనం ఇంట్రడక్షన్లోనే తీసుకున్నాం. ఒక వ్యాపారంలో పెట్టుబడిదారులు వారికి వచ్చిన లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? మీరు చెప్పలేరా? చెప్పేస్తారు. ఎందుకనంటే
ఒక వ్యాపారంలో పెట్టుబడిదారులు వారికి వచ్చిన లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సేమ్ క్వశ్చన్ ఇక్కడ చూడండి. ఇన్ వాట్ రేషియో డస్ ది పార్ట్నర్స్ ఆఫ్ ఏ బిజినెస్ షేర్ దేర్ ప్రాఫిట్ అన్నాడు. మరి ఇక్కడ ఇది ఈ విధంగా మనకి ఏమి ఇచ్చిండు, వారి పెట్టుబడి పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క అమౌంట్ చూడండి, ఏదైతే పెట్టుబడి ఉందో ఆ పెట్టుబడి, సో ఆ పెట్టుబడి పెట్టిన తర్వాత ఇన్వెస్ట్ చేసిన తర్వాత వారి యొక్క ప్రాఫిట్, ఆ ప్రాఫిట్ని ఏ నిష్పత్తిలో షేర్ చేసుకుంటారు. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ ఇచ్చినప్పుడు మీకు తెలుసు ఇక్కడ ఆప్షన్ నుండి వెళ్ళిపోవచ్చు. పెట్టుబడి మరియు కాలంల విలోమ నిష్పత్తి. సో ఇన్వర్స్ ఆఫ్ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఇది కాదు, సో ఇది ఆప్షన్ కాదు. ఎందుకంటే మనం ఏం చెప్పుకున్నాం, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఇక్కడ తీసుకుంటే ఏమొస్తుంది, మనకి ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ పెట్టుబడి ఇంటూ కాలం చేస్తే లాభం వస్తుంది. ఆ లాభ నిష్పత్తి ఈ విధంగా డివైడ్ చేస్తాం, మనం డిస్కస్ చేసాం. సో ఇన్వెస్ట్మెంట్ టైం ఈ రెండు తీసుకుంటే ప్రాఫిట్, రైట్. సో ఈ విధంగా ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం తీసుకుంటే ప్రాఫిట్ వస్తుందని తెలుసు. సో అదే ఆప్షన్లో ఉందా లేదా అని చెక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ ఆప్షన్ క్యాన్సల్. సెకండ్ ఆప్షన్ పెట్టుబడి మరియు కాలంల లబ్ధం ఇచ్చిండు, రైట్. ఇక్కడ పెట్టుబడి మరియు ఇక్కడ కాలంల లబ్ధం ఇచ్చిండు. పెట్టుబడి మరియు కాలంల లబ్ధం, మరి ఇది రైట్ ఆ రాంగా మీరే చెప్పాలి, ఇది రైట్ ఆర్ రాంగ్. సెకండ్ ఆప్షన్ చూడండి, పెట్టుబడి మరియు కాలంల లబ్ధం, రైట్ ఆర్ రాంగ్. చూడండి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం, సో ఇక్కడ పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్స్ లాభ నిష్పత్తి. ఇక్కడ పెట్టుబడిదారులు వారికి వచ్చిన లాభాలను ఏ నిష్పత్తిలో పంచుకుంటారు? సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం తీసుకుంటాం, అదే ఆప్షన్ తీసుకోండి. సెకండ్ వన్ ఆప్షన్ ఇక్కడ, సో పెట్టుబడి మరియు కాలంలో లబ్ధం, మరి ఏది కాదు. ఇక్కడ నెక్స్ట్ ఇంకోటి ఉంది, పెట్టుబడి పైనే తీసుకుంటాం, రైట్. కాకపోతే టైం అనేది డిఫరెంట్గా ఉన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్ అండ్ టైం అనేది మనం తీసుకుంటాం, రైట్. సో ఈ విధంగా మనం ఆన్సర్ ఈజీగా సొల్యూషన్ రాబట్టచ్చు. సో ఆప్షన్ 2. సో దీన్ని ఏమైనా ఉందా? సో చేసుకోవచ్చు. మీరు ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం పార్ట్నర్షిప్లో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం డిస్కస్ చేద్దాం. సో ఏ ప్రాబ్లంకైనా 100% మీకు ఆన్సర్ వస్తుంది. సొల్యూషన్ ఏ విధంగా తీసుకోవచ్చు అని అంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు, అది కూడా మనం ఈజీ మెథడ్లో తీసుకోవచ్చు. సో మనం ఈ ప్రాబ్లం అయింది కాబట్టి నెక్స్ట్ ప్రాబ్లంకి ఒకసారి చూద్దాం. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వచ్చేసరికి ఇక్కడ క్వశ్చన్ చూడండి, ఏబీసీలు 4:5:6 నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారు మరియు సంవత్సరం అంతమున వారికి వచ్చిన లాభాల నిష్పత్తి 8:9:10 అయితే ఇక్కడ కాలాల మధ్య నిష్పత్తి ఎంత? సో టైం రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. టైం రేషియో చూడండి, ఏబీసీలు 4:5:6 వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడుల మధ్య నిష్పత్తి 4:5:6. ఆ తర్వాత సంవత్సరం చివరలో ఇక్కడ మనకి లాభాల మధ్య నిష్పత్తి ఎంత ఇచ్చిండు? 8, 9, 10 అయితే కాలం టైం రేషియో ఎంత? సేమ్ ఇక్కడ ఇంగ్లీష్ వర్షన్ క్వశ్చన్ చూడండి, A, B and C ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్, దేర్ క్యాపిటల్ కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇన్ ద రేషియో 4:5:6. కాంట్రిబ్యూషన్ ఈజ్ ఇన్ ద రేషియో 4:5:6. సేమ్ ఇక్కడ ఎట్ ది ఎండ్ ఆఫ్ 1 year they share their profit in the ratio 8:9:10. 8:9:10. ఎండ్ ఆఫ్ 1 yearలో వాళ్ళ ప్రాఫిట్ని ఏ విధంగా షేర్ చేసుకుంటారు? 8:9:10. ఫైండ్ ద రేషియో ఆఫ్ టైమ్ ఫర్ విచ్ దే ఇన్వెస్ట్ దేర్ క్యాపిటల్స్. సో ఫైండ్ ద టైం రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో క్వశ్చన్ సింపులా కాదా? సింపులే, కానీ మీరు ఇక్కడ లాజికల్గా అప్లై చేయాలి. లాజికల్, సో థింకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఏ విధంగా థింక్ చేయాలంటే ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చిండు, ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు, సో టైం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. సో నీ థింకింగ్ ఎలా ఉండాలి అని అంటే ఇంట్రడక్షన్లో నేను ఏం చెప్పాను, ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ ప్రాఫిట్ అని తీసుకున్నామా లేదా? సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ ప్రాఫిట్ అని తీసుకున్నాం. మరి ఇక్కడ పెట్టుబడి ఇంటూ కాలం ఈక్వల్స్ లబ్ధం వస్తుంది కదా, మరి నీకేమి ఇచ్చిండు? 4, 5, 6 అనేది ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు. సో వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఇచ్చిండు, వారి యొక్క ప్రాఫిట్ ఇచ్చిండు. నీకు కావాల్సింది ఏంటి? మరి టైం కావాలి. చేసుకోవచ్చా లేదా? సో తీసుకోవచ్చు మీరు. సో తీసుకోవచ్చు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ ప్రాఫిట్ రేషియో కాబట్టి సేమ్ యాస్టీస్గా మనం దీన్ని ఇలాగే తీసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, నీకు కావాల్సింది మనకి ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటి? ఇక్కడ టైం రేషియో, వారి యొక్క టైం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి అన్నాడు. టైం రేషియో ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు నాకు కావాల్సింది టైం. సో టైం రేషియో ఫైండ్ అవుట్ చేయాలి. టైం ఈక్వల్స్ టు పి ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్, అంటే మనం పెట్టుబడి అటు తీసుకెళ్తే ఏమవుతుంది? బై అవుతుంది. సో బై ఇన్వెస్ట్మెంట్ ఈ కాన్సెప్ట్లో తీసుకుంటాం. సో టైం ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై ఏం తీసుకోవచ్చు? ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి తీసుకోవచ్చు. కాలం ఈక్వల్స్ టు లాభం బై పెట్టుబడి ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనకి ఇచ్చింది ఏ అండ్ బి అండ్ సి. సో ఏబిసి
మనం రేషియో తీసుకున్నాం. అది ఎలా తీసుకోవచ్చు? టైం రేషియో తీసుకోవచ్చు. సో టైం రేషియో తీసుకున్నాం. సో టైం రేషియో తీసుకున్నప్పుడు మనకి ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ చూద్దాం, పెట్టుబడి 4:5:6. 4:5:6 అనేది మనకి ఏమి ఇచ్చిండు? మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ రేషియో. సో ఇక్కడ ప్రాఫిట్ బై ఇన్వెస్ట్మెంట్. ప్రాఫిట్ ఏమి ఇచ్చిండు? ఏ యొక్క ప్రాఫిట్ 8. సో ఏ యొక్క ప్రాఫిట్ 8. సో ఏ యొక్క మనకి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ 4. సో 8/4 తీసుకుంటాం. నెక్స్ట్ వన్ బి ప్రాఫిట్ ఇక్కడ 9 తీసుకోవచ్చు. సో బి ప్రాఫిట్ 9 బై బి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఎంత? ఇక్కడ 5. సో 5 తీసుకుంటాం. నెక్స్ట్ వన్ సి ప్రాఫిట్ ఇస్ 10. సి ప్రాఫిట్ ఇస్ 10 అండ్ సి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ వాట్ ఈస్ దట్? సో టీ ఇక్కడ సి ఇన్వెస్ట్మెంట్ 6, రైట్? సో ఇప్పుడు 4, 5, 6. సో ఎల్సిఎం తీసుకోవాలి, డినామినేటర్ వాల్యూ ఎల్సిఎం. ఎందుకు అని అంటే చూద్దాం, ఇక్కడ డినామినేటర్ వాల్యూ అంటే రేషియో ఈ విధంగా ఉండదు కదా, ఫ్రాక్షన్లో ఉండద్దు. సో ఫ్రాక్షన్లో ఉండదు కాబట్టి 8/4, 9/5, ఇక్కడ 10/6. సో కట్ చేయొచ్చు లేదంటే డైరెక్ట్ మీరు తీసుకోవచ్చు. ఇప్పుడు చూద్దాం 4, 5, 6కి ఇక్కడ ఎల్సిఎం కాసాగ్ ఎంత వస్తుందండి? 60 వస్తుంది. 4, 5, 6కి కాసాగ్ ఎంత వస్తుంది? ఇక్కడ 6 వస్తుంది, ఇక్కడ 60 వస్తుంది. సో 60 తీసుకున్న తర్వాత ఈ 460కి ఎంత మల్టిప్లై అవుతుంది? 4 ఎంతలో పోతుంది? 15 తోటి మల్టిప్లై అవుతుంది కాబట్టి 4 15 60. సో 15 8 120. 15 8 120. సో నెక్స్ట్ వన్ 5 12 60. 5 into 12 5 into 12 60. 12 into 9 108. సో 108. సో నెక్స్ట్ వన్ ఇక్కడ 6 10 60. సో 10 into 10 ఎంత అంటే 100. ఇప్పుడు మీరు తీసుకోవచ్చు ఏంటి? ఇక్కడ 4 తీసుకోండి 4 30 అండ్ 4 2 ఇక్కడ 8 అండ్ 4 7 నెక్స్ట్ వన్ 4 25 25. సో ఇక్కడ 4 25 100. సో రేషియో ఇది మనకి 30 అండ్ 27 అండ్ 25 రేషియో దేనికి తీసుకుంటామండి? టైం రేషియో తీసుకుంటాం. మనకి ఫైండ్ అవుట్ చేయమన్నది టైం రేషియో. సో టైం రేషియో తీసుకున్నాం. మనకి ఇచ్చిన క్వశ్చన్లో ఏబీసీ ఇన్వెస్ట్మెంట్ రేషియో ఇచ్చిండు. ఆ తర్వాత నెక్స్ట్ వన్ ఏమి ఇచ్చిండు అని అంటే ఏబీసీ ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు. సో ఫైండ్ అవుట్ చేయాల్సింది టైం రేషియో. సో టైం రేషియో మనం ఏ విధంగా తీసుకుంటామంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ఆ ప్రోడక్ట్ ఆ లబ్ధాన్ని లాభ నిష్పత్తి ప్రాఫిట్ రేషియో తీసుకున్నాం కాబట్టి ఈ కాన్సెప్ట్లో చేయొచ్చు. సో రైట్. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ వన్ సేమ్ మనం బిఫోర్ క్వశ్చన్ ఏదైతే నెక్స్ట్ వన్ సేమ్ బిఫోర్ క్వశ్చన్ లాగే ఏబీసీల యొక్క కాలాల మధ్య నిష్పత్తి 5:8:12. ఏబీసీల యొక్క కాలాల మధ్య నిష్పత్తి టైం రేషియో 5:12 ఇక్కడ 8:12. సంవత్సరం చివర వారికి వచ్చిన లాభాల మధ్య నిష్పత్తి ఇక్కడ ఆఫ్టర్ 1 year దేర్ ప్రాఫిట్ రేషియో ఈజ్ 8:9:13. అండ్ ఇక్కడ వారి పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత? వారి యొక్క ఇన్వెస్ట్మెంట్ ఉంటుంది కదా, ఎంతో కొంత ఇన్వెస్ట్ చేశారు కదా, ఆ ఇన్వెస్ట్ మనం ఏం చేయాలి? అది ఫైండ్ అవుట్ చేయాలి. మరి ఏ విధంగా చేశారు? మీకు వస్తుందా రాదా? సో వస్తుంది. ఒక్కసారి థింకింగ్ ఎలా థింక్ చేయాలి అని అంటే కొంచెం లాజికల్గా సేమ్ బిఫోర్ అంటే ఇక్కడ టైం రేషియో ఉంది, ఆ ప్రాఫిట్ రేషియో ఉంది, ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే చేయొచ్చు, మీ వల్ల అవుతుంది. మరి ఒకసారి ఇదే క్వశ్చన్ మనం యాస్టీస్గా చూద్దాం. ఇక్కడ ది రేషియో ఆఫ్ టైమ్స్ ఫర్ విచ్ ఏ, బి అండ్ సి invest their capitals is 5:8:12. At the end of 1 year, if they share ఇక్కడ their profits ఇక్కడ in the ratio 8:9:13. Find the ratio of their ఇక్కడ capitals ఇచ్చిండు. Find the ఇక్కడ మనకి ఏమి ఇచ్చిండు? రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్స్ మీన్స్ ఇన్వెస్ట్మెంట్, పెట్టుబడి, రైట్? సో పెట్టుబడి. ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. ఇంతకుముందు లాగే ఇక్కడ బిఫోర్ మనం ఏదైతే తీసుకున్నామో స్టార్టింగ్ నుండి ఇంట్రడక్షన్ పాయింట్ నుండి ఇదే డిస్కస్ చేస్తున్నా. ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడి ఇంటూ కాలం తీసుకుంటే లాభ నిష్పత్తి వస్తుంది. సో ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం. సో ప్రొడక్ట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం ఈక్వల్స్ ప్రాఫిట్ రేషియో. సో ఈ విధంగా మనకి ఇక్కడ ఇచ్చింది. సో కాలాల మధ్య నిష్పత్తి టైం ఇచ్చిండు. సో టైం, రైట్? టైం ఇచ్చిండు. నెక్స్ట్ ప్రాఫిట్ రేషియో 8:9:13. సో ప్రాఫిట్ రేషియో ఇచ్చిండు. అయిపోయింది కదా. సో నెక్స్ట్ మనకు కావాల్సింది ఇన్వెస్ట్మెంట్. మీరు జాగ్రత్తగా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ కావాలి అనుకున్నప్పుడు సో ప్రాఫిట్ బై ఏం తీసుకుంటారు? మీరు టైం తీసుకుంటారు. ప్రాఫిట్ బై టైం. సో అయిపోయింది. చేసేసారా లేదా? అయిపోయింది. సో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఇదే కాన్సెప్ట్లో ఇన్వెస్ట్మెంట్ కావాలి కాబట్టి ఏ అండ్ బి అండ్ సి, ఏబిసి. సో ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఏబిసి ఇన్వెస్ట్మెంట్ రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు సేమ్ యాస్టీస్గా ప్రాఫిట్ బై టైం. సో వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆఫ్ ఏ? ఇక్కడ ఏమి ఇచ్చిండు? ఏ
8. సో ఇక్కడ ప్రాఫిట్ రేషియో ఏ 8. ఏ యొక్క టైం రేషియో ఇక్కడ 5. ఏ టైం రేషియో 5. సో డినామినేటర్ వాల్యూ 5. సో నెక్స్ట్ వన్ బి. సో బి ప్రాఫిట్ రేషియో వాట్ ఈస్ దట్ 9. సో బి ప్రాఫిట్ రేషియో 9. సో నెక్స్ట్ వన్ బి ఇక్కడ కాలం అంటే టైం రేషియో 8. సో డినామినేటర్ 8. నెక్స్ట్ వన్ సో సి ప్రాఫిట్ రేషియో ఈజ్ ద 13 అండ్ ఇక్కడ సి టైం రేషియో వాట్ ఈస్ దట్ 12. సో ఇక్కడ మనం తీసుకుంటే 12 అని తీసుకోవచ్చు రైట్. ఇప్పుడు నీకు కావాల్సింది 5 ఇక్కడ 8 అండ్ 12. సో ఎల్సిఎం తీసుకుంటే ఎల్సిఎం ఈజ్ ద 120. ఎల్సిఎం 120. సో ఇప్పుడు 5 తోటి 120 ఎంతలా మల్టిప్లై అవుతుంది? 5 తోటి 120 ఎంతలా మల్టిప్లై? 5 2 జా 10, 5 4 జా అంటే సో 24 తోటి మల్టిప్లై అవుతుంది. సో 24 ఇంటూ 8. సో 24 ఇంటూ 8 4 జా 32. సో ఇక్కడ 2 తీసుకుంటున్నాం. సో 8 2 జా 16 ప్లస్ 3 అంటే 19. సో 192 రైట్. సో 192 మీరు ఒకటి అబ్జర్వ్ చేయొచ్చు. ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ 192, సెకండ్ ఆప్షన్ 135 అండ్ థర్డ్ ఆప్షన్ 192, ఫోర్త్ ఆప్షన్ నన్ ఆఫ్ దీస్. సో ఇక్కడ మీరు మైండ్ క్యాలిక్యులేషన్ డైరెక్ట్ 192 ఒకటి వచ్చింది అని అంటే ఇక్కడ సెకండ్ ఆప్షన్ వస్తుందా? రాదు. ఇది మీరు అబ్జర్వ్ చేయాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వచ్చేసరికి ఈ విధంగానే చేయాలి. సో ఫస్ట్ మనం ఎంతో కొంత ఆన్సర్ వచ్చిందా? సో ఆన్సర్ వచ్చిందంటే ఆప్షన్లో ఏది ఎలిమినేట్ చేయాలి. సో సో ఏదో ఒక 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. సో రిమైనింగ్ 2 ఆప్షన్లో మనం చెక్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వన్ సో 8 తీసుకుంటే 8 తీసుకుంటే 8 120 ఎంతలో మల్టిప్లై అవుతుంది? సో 8 15 జా. సో 8 15 జా 120. 15 ఇంటూ 9 135. 15 ఇంటూ 9 135. సో 190 to 135 రైట్. 190 to 135 రైట్. సో నెక్స్ట్ వన్ ఇక్కడ థర్డ్ వన్ చూద్దాం. సో 12 120 ఎంతలో మల్టిప్లై అవుతుంది? 10 జా. సో 12 ఎంత 10 ఇక్కడ 10 తోటి మల్టిప్లై అవుతుంది. సో 10 ఇంటూ 13 130. 10 ఇంటూ 13 130. సో మనకు వచ్చిన రేషియో 190 to 135 130. ఇక్కడ మన ఆప్షన్లో ఏది ఉందో చూసుకోవచ్చు. 190 to 135 130 రైట్. సో ఈ విధంగా తీసుకుంటే ఇక్కడ 190 to 135 140 ఓకే కదా. సో ఇప్పుడు మనం తీసుకోవాల్సింది ఆప్షన్ ఇక్కడ ఏం తీసుకోవచ్చు? ఆప్షన్ 1. సో ఈ విధంగా మనం ప్రాబ్లమ్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈజీ మెథడ్, ఈజీ కాన్సెప్ట్. పార్ట్నర్షిప్లో ఆల్ క్వశ్చన్స్ ఈజీ వేలో చేయొచ్చు. మరి డెఫినెట్గా ఆన్సర్ వస్తుంది. ఇందులో ఏ మిస్టేక్స్ ఉండవు. మిగతా టాపిక్ వచ్చేసరికి ఈ టాపిక్కి కంపారిజన్ చేస్తే ఎగ్జాక్ట్ ఆన్సర్ వస్తుంది. బట్ ఇక్కడ ఏంటంటే సమ్ లేట్ అవుతుంది అంతే తప్ప ఏం లేదు ఇక్కడ. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఏ విధంగా డిస్కస్ చేసాం. సో ఆల్మోస్ట్ మనకు బేసిక్ కాన్సెప్ట్ అనేది కంప్లీట్. సో నెక్స్ట్ వన్ ఏమనేది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఒకసారి. సో నెక్స్ట్ వన్ ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం మరియు సి పెట్టుబడిలో 3వ వంతు కలదు అయినా వారి పెట్టుబడుల నిష్పత్తి ఎంత? జాగ్రత్త, కేర్ఫుల్. సో ఎవ్రీవన్ లిజన్ హియర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, సో అందులో కాన్సెప్ట్ ఏంటి అనేది అబ్జర్వ్ చేయాలి. సో అది అబ్జర్వ్ చేసిన తర్వాత క్లియర్గా మీరు ఆన్సరు ఈజీగా రాబట్టచ్చు. అది ఏ విధంగా అంటే ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం. క్వశ్చన్ క్లియర్గా చదవాలి. సో ఇక్కడ ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో సగం మరియు అదే ఏ పెట్టుబడి సి పెట్టుబడిలో 3వ వంతు కలదు. ఏ ఇక్కడ బి తోటి కంపేర్ చేసిండు, ఏ ఇక్కడ సి తోటి కంపేర్ చేసిండు, అది అబ్జర్వ్ చేయాలి మీరు. సో ఏ ఇక్కడ బి తోటి కంపేర్ చేసిండు, అదే ఇక్కడ సి తోటి కూడా ఏ కంపేర్ చేసిండు. సో ఏ అనే వ్యక్తి బి తోటి అండ్ సి తోటి రెండింటితోటి కంపేర్ చేసిండు. ఏబి కాదు బీసీ కాదు, ఇక్కడ అబ్జర్వ్ చేయాలి. సో ఇది మైండ్లో పెట్టుకోండి. సేమ్ ఇక్కడ మనకి ఇక్కడ సేమ్ క్వశ్చన్ ఇంగ్లీష్ క్వశ్చన్లో అయితే ఇన్ ఏ బిజినెస్ క్యాపిటల్ ఆఫ్ ఏ is half of the capital of B and 1/3 of the capital of C. చూడండి ఇక్కడ ది రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్స్. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు మనకి ఇక్కడ ఆప్షన్స్ ఇచ్చిండు. సో ఆప్షన్ ఏ విధంగా సెలెక్ట్ చేయొచ్చు, సో ఇంత ఈజీగా సాల్వ్ చేయొచ్చు అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏబిసి ఏబి. సో ఏబి కంపేర్ చేసిండు రైట్. ఏబి కంపేర్ చేసిండు. ఏ పెట్టుబడి బి పెట్టుబడి, ఏ ఇన్వెస్ట్మెంట్ బి ఇన్వెస్ట్మెంట్. సో ఏబి కంపేర్ చేసిండు అండ్ నెక్స్ట్ వన్ ఏసీ కంపేర్ చేసిండు. సి ఏ తోటి కంపేర్ సి ఏ పెట్టుబడి ఇక్కడ సి పెట్టుబడిలో 3వ వంతు. ఏ ఇక్కడ క్యాపిటల్స్, ఇక్కడ 1/3 ఆఫ్ సి క్యాపిటల్స్ రైట్. సో ఇక్కడ ఏసీ కంపేర్ చేసిండు, ఏబి కంపేర్ చేసిండు. మీరు ఇండివిజువల్గా తీసుకోవచ్చు, లేదంటే ఇప్పుడు మనం షార్ట్కట్లో డైరెక్ట్ కూడా తీసుకోవచ్చు. ఏబి ఏమి ఇచ్చిండు, ఏ ఇన్వెస్ట్మెంట్ బి ఇన్వెస్ట్మెంట్లో హాఫ్.
సో ఏ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ మనం తెలియదు, బి ఇన్వెస్ట్మెంట్ 1 అనుకుంటే బి ఇన్వెస్ట్మెంట్లో ఏ ఇన్వెస్ట్మెంట్ హాఫ్ అన్నాడు. సో 1/2, ఇది 1 అయితే ఇది హాఫ్ అన్నట్టు. సో ఈ 2 అనేది ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి సో 1:2 మనం ఏం తీసుకోవచ్చు, 2 తీసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ వన్ ఏసీ. ఇక్కడ ఏసీ తోటి కంపేర్ చేసిండు, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేయాలి. ఏసీ తోటి కంపేర్ చేసినప్పుడు ఏసీ ఇక్కడ ఏ క్యాపిటల్స్ 1/3, ఇక్కడ 1/3 ఆఫ్ ది క్యాపిటల్ ఆఫ్ సి. సో ఈ విధంగా ఇచ్చినప్పుడు నెక్స్ట్ వన్ చూద్దాం. సో ఇది 1 అని తీసుకుంటే ఇది 1/3, ఏ ఎంత 1/3. సో 3 అనేది ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి 1:3 తీసుకోవచ్చు. సో 1:3 తీసుకుంటే నీకు మనకు కావాల్సింది వారి యొక్క ఏదైతే రేషియో ఉందో, రేషియో ఆఫ్ దేర్ క్యాపిటల్స్, వారు ఏదైతే పెట్టుబడి పెట్టిరో ఆ పెట్టుబడి రేషియో మనం తీసుకోవాలి. సో ఇక్కడ చూద్దాం 1:2 అండ్ 1:3. సో రేషియోలో మనం రేషియో ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఏబి అండ్ ఏసీ. సో ఇక్కడ 4లో 2 అంటే ఇక్కడ చూడండి ఏబిసి 3 మెంబర్స్లో ఒకటి కామన్గా ఉండాలి కాబట్టి ఏ కామన్గా ఉంది. సో ఏ కామన్గా ఉన్నప్పుడు ఏ రివర్స్ చేసుకుంటే అది మనకి కావాల్సింది B:A. అప్పుడు 2:1 ఏమవ్వాలి, 1 అవ్వాలి. సో 2:1 మనకి ఇక్కడ 1 అవ్వాలి కాబట్టి మనం ఇక్కడ ఆ విధంగా తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు 2:1 1:3. రైట్. 2:1 1:3. సో ఇక్కడ తీసుకుంటే 2 × 1 తీసుకోవచ్చు. రేషియోలో మీరు ఇక్కడ చెప్తున్న సో రేషియో టాపిక్లో కూడా మీరు చేయాల్సింది. సో ఇక్కడ 1 ఎండ్ అవుతుంది కాబట్టి 1 తోటి తీసుకోవచ్చు, ఇక్కడ 1 ఎండ్ అయింది కాబట్టి 1 తోటి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. 2 × 1 2, 1 × 1 1 అండ్ 1 × 3 తీసుకోవచ్చు. 1 × 3 3. కానీ నీకు ఏబిసి రేషియో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవుతారు. 2:1:3 ఉంటుంది, కాకపోతే నీకు ఏబిసి రేషియో కావాలి. సో ఇది ఏ, ఇక్కడ ఇది బి అండ్ ఇది ఏ అండ్ ఇది సి, బిఏసి రేషియో ఇది. సో మనకు కావాల్సింది ఏబిసి కాబట్టి ఇక్కడే మీరు చాలామంది పొరపాటు చేస్తారు. చాలామంది పొరపాటు ఏం చేస్తారంటే బిఏసి రేషియో వచ్చింది అని అంటే 2:1:3 ఆ టైం ఆ టెన్షన్లో ఆ ఎగ్జామ్ ఆప్షన్ పెట్టేటప్పుడు 2:1:3 ఆ టెన్షన్లో మరి ఏం చేస్తారంటే ఇక్కడ 2:1:3 వచ్చింది కదా అని ఆప్షన్ సి రైట్ పెట్టేస్తారు. యాక్చువల్గా ఈ ఆప్షన్ సి ఇక్కడ ఏదైతే ఉందో దీన్ని ఫస్ట్ ఆప్షన్లో పెడతాడు. ఎందుకు అని అంటే నీకు వచ్చిన రేషియో 2:1:3, ఇక్కడ 2:1:3 ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది. మనం అదే మిస్టేక్ చేస్తాం. ఆ మిస్టేక్ లేకుండా క్లియర్గా చూసుకుంటే 1:2, 2:2 అండ్ 3 ఈ విధంగా తీసుకోవచ్చు. రైట్. ఇప్పుడు షార్ట్లో ఏ విధంగా చేస్తాం, షార్ట్లో ఈ విధంగా మనం ఇండివిజువల్గా తీసుకుంటాం. షార్ట్లోకి వచ్చేసరికి A:B:C, ఏబిసి రేషియో తీసుకున్నప్పుడు ఇక్కడ A1 అయితే ఇక్కడ B2. ఎందుకు, ఇక్కడ ఏ క్యాపిటల్ హాఫ్ ఆఫ్ ది బి క్యాపిటల్, ఏ క్యాపిటల్ ఈజ్ ద హాఫ్ ఆఫ్ ది బి క్యాపిటల్. అంటే బిలో ఇది సగం, బిలో ఇది హాఫ్ అయినప్పుడు ఏకి బి 2 టైమ్సే కదా. సో 2 టైమ్స్ కాబట్టి 1:2 అని తీసుకున్నా, తప్పలేదు కదా. తీసుకోవచ్చా లేదా, తీసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ వన్ తీసుకుంటే సి, ఏబిసి. సి తీసుకుందాం. సి తీసుకుంటే ఇక్కడ ఏ క్యాపిటల్స్ ఈజ్ ద 1/3 ఆఫ్ సి క్యాపిటల్. 1/3 అంటే సిలో 3వ వంతు ఏ, సిలో 3వ వంతు ఇక్కడ చూద్దాం. ఇక్కడ 1/3 ఆఫ్ ఇక్కడ సి, 1/3 ఆఫ్ సి, సిలో 3వ వంతు కాబట్టి ఆల్రెడీ ఇది 1 ఉంటే ఇప్పుడు చూడండి దీనిలో ఇది హాఫ్ అయినప్పుడు ఇది 2 టైమ్స్ అవుతుంది. మరి దీనిలో ఇది థర్డ్ వన్ అంటే 3వ వంతు అయినప్పుడు ఇది × 3 చేయొచ్చా లేదా. సో ఇక్కడ 3 తీసుకోవచ్చు. అంటే 1:2:3 అనేది మనం డైరెక్ట్ రేషియో తీసుకోవచ్చు. మరి ఇదంతా అవసరమా, అవసరమా, ఇది అవసరం లేదు. మరి మీరు ఎక్కడ ఇక్కడ అంటే ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అని అంటే ఆప్షన్లో మీరు ఇక్కడ ఆప్షన్ ఏ చెక్ చేస్తారు. ఆప్షన్ ఏ చెక్ చేసుకుంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి అండ్ ఆప్షన్ సి చెక్ చేసినప్పుడు 3:1 ఇక్కడ ఏ బిలో సగం అన్నాడు కానీ బి కంటే ఎక్కువ ఉందా లేదా, ఆప్షన్ క్యాన్సిల్. ఇక్కడ చూద్దాం ఆప్షన్ ఇక్కడ 2 తీసుకుందాం. ఆప్షన్ 2 ఇది ఏ అండ్ ఇది బి అండ్ ఇది సి. ఆప్షన్ ఏబిసి తీసుకుందాం. ఏబిసి తీసుకున్నప్పుడు 1:2:3, 1:2:3 తీసుకున్నప్పుడు ఏ బిలో హాఫ్ అవుతుంది, సిలో 3వ వంతు అవుతుంది. రైటా రాంగా. సో రైట్. సో ఆప్షన్ ఇక్కడ బి మనం సెలెక్ట్ చేయొచ్చు. రైట్. సో ఈ విధంగా మనం ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఈ ప్రాబ్లం చేయాల్సిన అవసరం కూడా లేదు. రైట్. సో ఈ విధంగా తీసుకోవచ్చు. సో మనం నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. సో నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఏబిసిలు వ్యాపార భాగస్వామ్యులు. ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో 3వ భాగం, ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో 3వ భాగం. సి పెట్టుబడి ఇక్కడ బి పెట్టుబడికి 1.5 రెట్లు కలదు. అయినా పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత, ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో సో ఆ ఇన్వెస్ట్మెంట్ రేషియో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో రైట్. సేమ్ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్ ఇన్ ఏ ఆఫ్ ఏ బిజినెస్. చూద్దాం ఒకసారి. ఏ, బి అండ్ సి ఆర్ పార్ట్నర్స్ ఆఫ్ ఏ బిజినెస్.
capital of A is 1/3 of the capital of B, 1/3 of the capital of B. And second point, capital of C is 1.5 times of the capital of B. The ratio of their capitals is. సో ఈ విధంగా మనకి క్వశ్చన్ అడిగినప్పుడు సేమ్ యాస్టీస్గా బిఫోర్ క్వశ్చన్ మనం ఏదైతే తీసుకున్నామో సో ఆ విధంగా ఈజీ వేలో సాల్వ్ చేయొచ్చు. మరి ఒకసారి ప్రొవిజన్ చూద్దామా? సో ప్రొవిజన్ చూద్దాం. ఇక్కడ ఏ పెట్టుబడి బి పెట్టుబడి, ఏ అండ్ బి క్యాపిటల్స్ కంపేర్ చేస్తే ఏ అండ్ బి సో ఏ అండ్ బి కంపేర్ చేసినప్పుడు ఏ అండ్ బి చూద్దాం. ఏ పెట్టుబడి బి పెట్టుబడిలో మూడో భాగం. సో ఇక్కడ మనం తీసుకుంటే బి ఈజ్ 1 అయినప్పుడు ఏ మూడో భాగం అయినప్పుడు 1/3. సో 1/3 ఈ 3 మల్టిప్లై అవుతుంది కాబట్టి అది 1:3 అని తీసుకుంటాం. 1:3. సో నెక్స్ట్ వన్ అండ్ బి అండ్ సి కంపేర్ చేసాడు. బి అండ్ సి కంపేర్. సో బి అండ్ సి కంపేర్ చేస్తే ఇక్కడ ఏమి ఇచ్చిండు బి అండ్ సి? ఇక్కడ క్యాపిటల్ ఆఫ్ సి ఈజ్ 1.5 టైమ్స్ ది క్యాపిటల్ ఆఫ్ బి. సో సి అనే క్యాపిటల్ ఏదైతే సి యొక్క పెట్టుబడి ఉందో ఆ సి పెట్టుబడి 1.5 టైమ్స్ బికి 1.5 టైమ్స్ ఉంటుంది. సో ఇక్కడ బి 1 అయినప్పుడు సి 1.5 టైమ్ ఇచ్చిండు. 1.5 టైమ్ మీన్స్ ఏంటి? 2 1 2 + 1 ఎంత అంటే 3. సో 3/2 తీసుకోవచ్చు. ఏం తీసుకోవచ్చు? 3/2. సో ఇక్కడ బి 1 అయితే సి 3/2 తీసుకుంటాం. సో 3/2. సో ఇక్కడ 2 అనేది ఇటు మల్టిప్లై అవుతుంది కాబట్టి వాట్ ఈస్ ద రేషియో? సో 2:1 రేషియో. వాట్ ఈస్ దట్? 2:1. మరి నాకు కావాల్సింది ఏబిసి రేషియో కావాలి, ఏబిసి. సో 1:, ఇక్కడ 3 తీసుకుంటాం. నెక్స్ట్ తీసుకుంటే 2:3 తీసుకోవచ్చు. 2:3 తీసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 3 తోటి తీసుకోవచ్చు, దీన్ని 2 తోటి తీసుకోవచ్చు. రేషియో ఈ విధంగానే ఫైండ్ అవుట్ చేయొచ్చు మీరు. సో ఇది కూడా అక్కడ కాన్సెప్ట్ రేషియో టాపిక్ చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ బేసిక్ క్వశ్చన్ ఇక్కడ చూడండి 1:3 2:3 అంటే 3 ఎండ్ అయింది కాబట్టి 3 నెంబర్ తీసుకోవచ్చు, 2 ఎండ్ అయింది కాబట్టి 2 నెంబర్ తోటి దాన్ని కంప్లీట్ చేయొచ్చు. సో 2:1 2 తీసుకోవచ్చు, ఆ తర్వాత 2:3 6 తీసుకోవచ్చు, ఆ నెక్స్ట్ వన్ 3:3 9 తీసుకోవచ్చు. సో ఈ విధంగా ఏబిసి మనం క్యాపిటల్స్ రేషియో తీసుకోవచ్చు. సో మనకు అడిగిన క్వశ్చన్ ఏంది? ది రేషియో ఆఫ్ ది దేర్ క్యాపిటల్స్. సో వారి యొక్క పెట్టుబడుల మధ్య నిష్పత్తి ఎంత అని అడిగినప్పుడు 2 6 9. సో ఇప్పుడు మనకి రేషియో అంటే ఇక్కడ ఈ విధంగా వచ్చినప్పుడు మనకు ఆప్షన్ ఏ విధంగా ఇచ్చిండు? 2 6 9 ఉంది, 9 2 6 ఉంది, నా ఇక్కడ 2 9 6 ఉంది, నెక్స్ట్ 6 9 2 ఉంది. మరి నీకు ఇక్కడ ఆప్షన్ ఏ ఉంది. మరి ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. షార్ట్ కట్ నేను ఏం చెప్పాను? ఎప్పుడైతే నీకు ఈ విధంగా క్యాపిటల్స్ యొక్క రేషియో ఇచ్చినప్పుడు మనం ఈజీ వేలో ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఆప్షన్ త్రో ఈ విధంగా తీసుకోవచ్చు అనేది చూద్దాం. ఇక్కడ 2 ఇక్కడ 6 9 ఏ ఇక్కడ బి అండ్ సి ఏబిసి రేషియో ఉన్నప్పుడు నీకు ఏమి ఇచ్చింది? ఇక్కడ ఏ క్యాపిటల్ 1 ఇక్కడ 1/3 ఆఫ్ బి క్యాపిటల్, ఏ క్యాపిటల్ 1/3 ఆఫ్ బి క్యాపిటల్. సో ఏ క్యాపిటల్ 1 ఇక్కడ 1/3 ఆఫ్ బి క్యాపిటల్ అన్నప్పుడు ఏ అనే పెట్టుబడి బిలో మూడో వంతు. చూద్దాం, ఇది 6 ఇది 2 అంటే 2కి ఇది ఇంటూ 3లో పోతుంది. 2 × 3 సో 3 మల్టిప్లై అవుతుందా? సో 2 × 3 3 మల్టిప్లై అవుతుంది. సో ఇంటూ 3 అవుతుంది, రైట్. సో ఏ క్యాపిటల్ బిలో థర్డ్, సో థర్డ్ పార్ట్ కాబట్టి సో ఇక్కడ ఈ విధంగా తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ ఇక్కడ బి క్యాపిటల్ సి క్యాపిటల్లో ఇక్కడ చూద్దాం. ఇక్కడ సి క్యాపిటల్ అనేది బి క్యాపిటల్కి 1.5 టైమ్స్ ఎక్కువ. చూద్దాం 1.5 టైం. మరి బికి సి 1.5 టైం ఎక్కువ ఉందా లేదా? సో ఇక్కడ 6 ఉంది అంటే సిలో 6 ఉందా లేదా? సిలో 6 ఉంది. మరి ఇంకా రిమైనింగ్ ఇక్కడ ఎంత ఉంది? 3 ఉంది. చూద్దాం, అంతే కదా. సో 6 ఒకటి, 6లో హాఫ్ ఉంది, 6లో హాఫ్ ఉంది కాబట్టి 3 అంటే 1.5 ఉన్నట్టేగా. సో ఇది 1, 6లో 1 టైం ఉంది, ఆ తర్వాత హాఫ్ ఉంది, 1.5 ఉంది. సో ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఏ విధంగా క్వశ్చన్ అడిగిండు, ఎప్పుడు సాల్వ్ చేయాలి, ఎప్పుడు ప్రొవిజన్ తీసుకోవాలి, ఎప్పుడు షార్ట్ కట్ అప్లై చేయాలి, ఎప్పుడు ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు, ఆప్షన్ త్రూ ఎప్పుడు వెళ్ళాలి, ఏ ఆప్షన్ నువ్వు ఎలిమినేట్ చేయాలి అనేది నీలో ఉండాలి. అందుకోసం మనం ఈ విధంగా ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు. సో ఇదంతా చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ ఆప్షన్ ద్వారా షార్ట్ కట్లు అప్లై చేసుకోవచ్చు, రైట్.